సరిగ్గా ముహూర్తమైనది. మనకు వరుసగా ఇక్కడ ఈ సందర్భంగా అనేక మంది పెద్దలు ఇక్కడ పట్టు వస్త్రాలు మొదలు సమర్పిస్తూ ఉన్నారు. శృంగేరి పీఠం తరఫున శారదాపీఠం శృంగేరి నుంచి పట్టు వస్త్రాలు, అవి భక్తరామదాసు గారు వారు సమర్పించినటువంటి అంబాస్థానం సంస్థాపకులైనటువంటి పమిడిఘంటం వెంకట రమణదాసు గారి యొక్క సమర్పణ ద్వారా వారి కుమారులు వారి ట్రస్ట్ ద్వారా సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా భక్త రామదాసు వంశస్థులైనటువంటి కంచర్ల సమర్పిస్తూ ఉన్నారు. భక్త రామదాస శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీవి స్వామి వారి ద్వారా పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతున్నది. అదేవిధంగా తూమి నరసింహదాస్ గారి వారసులైనటువంటి వారు పట్టు వస్త్రాలు మనల్ని సమర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ అయినటువంటి హరినాథ్ గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. తెలంగాణ హైకోర్టు జస్టిస్ అయినటువంటి శ్రీ ఎస్ నందా గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. భద్రాచలం రామచంద్రమూర్తికి చేనేత పట్టు వస్త్రాలు తయారు చేసి ఇచ్చినటువంటి సాయి కుమార్, మాధవి, జస్వంత్, పద్మశ్రీ వారి చేతుల మీదుగా రాముల వారి కళ్యాణానికి సమర్పించారు. శ్రీయుక్త మంత్రస్తమనం కుర్యాత్. ఓం శుభముహూర్తం అయిన తర్వాత మాంగళ్య ధారణ కార్యక్రమం, ఆ మాంగళ్య పూజ మొదలైనటువంటివి జరుగుతున్నాయి. మాంగళ్యం అనేటువంటిది మన దక్షిణాది రాష్ట్రాల్లో వివాహ సమయంలో ప్రత్యేకంగా నూతన వధువు మెడలో ధరింపజేసేటువంటి మాంగళ్యాలు. పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు సీతారాముల యొక్క కళ్యాణ సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. సంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం ఓం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం లీలాయావతీర్ణస్య భద్రాచల శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ సీతారాముల కళ్యాణంలో ధరింపజేసినటువంటి మాంగళ్యానికి ఒక విశిష్టత ఉన్నది. రామదాసు గారు ఆ మాంగళ్యాన్ని తయారు చేయించినప్పుడు 3 మాంగళ్యాలు కలిగినటువంటి మంగళసూత్రాన్ని తయారు చేయించారు. సహజంగా అందరికీ మెళ్ళలో 2 మాంగళ్యాలే ఉంటాయి. పుట్టినింటి వాళ్ళు చేసినటువంటి మాంగళ్యం, మెట్టినింటి వాడు చేసినటువంటి మాంగళ్యం 2 ఉంటుంది. కానీ రామదాసు గారు మన బోటి భక్తులందరి తరఫున తానే సీతమ్మ వారిని కన్యాదానం చేస్తున్నట్లుగా భావించి రామదాసు గారి తరఫున కూడా మరొక మాంగళ్యాన్ని దాంట్లో చేర్చారు. అటు దశరథ మహారాజు చేయించినటువంటి మాంగళ్యంగా ఒకటి, తానే రామదాసు గారు మన వంటి భక్తులందరి తరఫున ఒక మాంగళ్యం, ఇలాగ 3 మాంగళ్యాలతోటి ఈనాడు సీతమ్మ వారి రామచంద్రమూర్తి ఆ మాంగళ్యాన్ని ధరింపవేస్తారు. ఆ మాంగళ్య పూజ జరుగుతున్నది. అంతా కూడా శ్రద్ధగా ఆ పూజ చూద్దాం. వెంటనే ఆ తర్వాత మాంగళ్య ధారణ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గారు కృష్ణమోహన్ గారు కళ్యాణోత్సవ సమయంలో స్వామివారికి వస్త్రాలు సమర్పించారు. తతః శ్రీరామచంద్ర స్వామినః తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మాంగళ్య ధారణాత్ పూర్వం మాంగళ్య పూజాం కరిష్యే. కర్షవర్ణేన మాంగళ్యం నమః. ఓం శ్రీం శ్రీజయ నమః. ఓం భూం భూంజై నమః. ఓం నీలాజై
మాంగళ్యాధిష్టాదేవతాభ్యో నమః. ఓం గ్రీం శ్రీజై నమః. ఓం భూం భూమ్యై నమః. ఓం నీం నీలాజై నమః. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తేష్వర్గం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి.